బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 2 రోజుల్లో ఈశాన్య దిశగా కదులుతుందని అంచనా వేస్తున్నారు. రేపు ఉదయానికి వాయుగుండంగా బలపడి శనివారం సాయంత్రానికి తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం తుఫాన్గా బలపడితే ఒమన్ సూచించిన రెమోల్గా పేరు పెడతారు. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు ఆదివారం వరకు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఈ నెల 25న ఈ తుఫాన్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంపై దీని ప్రభావం పెద్దగా ఉండదని, ఒడిశాతో పాటుగా పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ అల్పపీడనంపై రుతుపవనాల విస్తరణ ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇటు నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్, అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతం కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని చెబుతున్నారు. మరో 2 రోజుల్లో ఈ రుతుపవనాలు విస్తరిస్తాయని, ఈ నెల 30న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని అంటున్నారు. ఏపీలో జూన్ మొదటి వారంలో విస్తరించే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు మోస్తరు లేదా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, యాదాద్రి, భువనగిరి, మెదక్ జిల్లాలకు ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకొని బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. శనివారం సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతుందని వెల్లడించింది. ఇటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని, అనుకూల వాతావరణం ఉండటంతో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో టెంపరేచర్లు పెరుగుతాయన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో టెంపరేచర్లు పెరుగుతుండగా దక్షిణ తెలంగాణలో మాత్రం తక్కువగా నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్లో అత్యధికంగా 44.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 43.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 3 రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో టెంపరేచర్లు మళ్లీ 45 డిగ్రీలు దాటొచ్చని పేర్కొంది.